దేశ రాజధాని ఢిల్లీ గగనతల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ డోమ్ పేరుతో ఒక అత్యంత శక్తివంతమైన రక్షణ కవచాన్ని సిద్ధం చేస్తోంది. శత్రు దేశాల నుండి ఎదురయ్యే క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు, ఇతర గగనతల ముప్పుల నుండి నగరాన్ని రక్షించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇజ్రాయెల్ యొక్క ప్రసిద్ధ ఐరన్ డోమ్ తరహాలోనే ఢిల్లీ గగనతలపై ఒక అదృశ్య రక్షణ వలయాన్ని నిర్మించడం ద్వారా దేశ పరిపాలనా కేంద్రాన్ని సురక్షితంగా ఉంచాలని రక్షణ శాఖ భావిస్తోంది. ఈ రక్షణ వ్యవస్థలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా QRSAM, VLSRASM క్షిపణులు ఈ వ్యవస్థలో ప్రధాన అస్త్రాలుగా ఉంటాయి. ఇవి అతి తక్కువ సమయంలో శత్రు లక్ష్యాలను గుర్తించి గాలిలోనే వాటిని నిర్వీర్యం చేయగలవు. వీటికి తోడు అత్యాధునిక రాడార్ వ్యవస్థలు నిరంతరం గగనతలాన్ని పర్యవేక్షిస్తూ ఏ చిన్న అనుమానాస్పద కదలిక కనిపించినా వెంటనే స్పందిస్తాయి. ఈ క్యాపిటల్ డోమ్లో మరో వినూత్న అంశం లేజర్ ఆయుధాల వినియోగం. ప్రస్తుత కాలంలో డ్రోన్ల ద్వారా ఎదురవుతున్న ముప్పును తిప్పుకొట్టడానికి ఈ లేజర్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి శత్రు డ్రోన్ల వైపు శక్తివంతమైన లేజర్ కిరణాలు ప్రయోగించి వాటి ఎలక్ట్రానిక్ వ్యవస్థను క్షణాల్లో నిర్వీర్యం చేస్తాయి. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా జరుగుతున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారిన నేపథ్యంలో ఈ లేజర్ ఆయుధాలు సెకన్ల వ్యవధిలోనే శత్రు డ్రోన్లను కాల్చివేస్తాయి. ఈ సమగ్ర రక్షణ వ్యవస్థ పూర్తయిన తర్వాత ఢిల్లీ గగనతలంలో శత్రువులు ఛేదించలేని ఒక పటిష్టమైన వలయం ఏర్పడబోతుంది. మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఇది పనిచేస్తుంది. అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్షిపణుల నుండి మొదలుకొని అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్ల వరకు దేనినైనా అడ్డుకోవచ్చు. దీనివల్ల దేశ రాజధానికి అంతర్జాతీయ స్థాయి భద్రత లభిస్తుంది. భారతదేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో క్యాపిటల్ డోమ్ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.